కరివేపాకు హెల్త్కి ఎంత మంచిదని తెలిసినా కూడా పిల్లలేంటి పెద్దలేంటి ఏరిపారేస్తూ ఉంటారు కదండి. అలా ఏరిపారేయకుండా వాళ్ళకి ఇష్టమైన చికెన్ తోటి చికెన్ కరివేపాకు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు పిల్లలు ఏ కర్రీ ఇష్టమని అడిగితే చికెన్ అనే చెప్తున్నారు 90% పిల్లలు. వాళ్ళకి ఇష్టమైన చికెన్ తోటే ఇంకా హెల్తీగా కరివేపాకు చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక మసాలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 6 ఎండుమిరపకాయలు, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఒక 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు వేసుకుని అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిలోనే శుభ్రంగా క్లీన్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఒక 2 గుప్పిళ్ళ వరకు కరివేపాకు వేసుకుని వీటిని అన్నిటిని డ్రైగా వేయించుకోవాలి. అవి తీసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిలో ఇంకా కారం వేయం, మనం ఎండుమిర్చి, మిరియాలు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుంది. చికెన్ ఒక 3/4 వంతు వరకు ఉడికిన తర్వాత ఈ కరివేపాకు కారం పొడి వేసేసుకోవాలి. కరివేపాకు పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇంకా కారం వేయవలసిన పని లేదు, సరిపోతుంది. ఇప్పుడు మంటని సిమ్లోకి మార్చుకుని బాగా డ్రైగా అవి వరకు కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. కరివేపాకు ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి అంతా పడుతుందన్నమాట. బాగా డ్రైగా అవ్విన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి.